హాయ్ అండి. ఈరోజు నేను పాలకూర పకోడీ చేశాను. ఈవినింగ్ టైంని ఏం తినాలని ఆలోచించొద్దు. ఇలా కొద్దిగా శనగపిండి ఉంటే మాత్రం పకోడీలు వేసుకోండి. అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. దానికి కావాల్సింది వచ్చేసి నేను 2 కప్పుల శనగపిండి తీసుకున్నాను. అలాగే 3 కట్ల పాలకూర తీసుకున్నాను. 3 కాదు, మీ దగ్గర ఎన్ని ఉంటే అన్ని వేసుకొని కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుందమ్మా. నా దగ్గర అయితే 3 కట్టలు వేసుకున్నాను. అలాగే కరివేపాకు కొద్దిగా, జీలకర్ర అయితే 3 స్పూన్లు వేసుకున్నాను. పచ్చిమిర్చి వచ్చేసి 5-6 వేసుకోండి. ఎలాగో కారం వేసుకుంటాం కాబట్టి పచ్చిమిర్చి తక్కువ వేసుకోండి. అలాగే ఇది ఫస్ట్గా బీట్రూట్ పేస్ట్ అనమాట, బీట్రూట్ క్యారెట్ పేస్ట్. దాన్ని ముక్కలుగా చేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఎందుకంటే మనం డైరెక్ట్గా చిన్నపిల్లలు అయితే తినరు కదా. ఇలాగ పకోడీ అని వేసుకొని పెడితే పిల్లలు చక్కగా తినేస్తారు. అలాగే 1 స్పూన్ సాల్ట్ వేసాను, 2 స్పూన్ల వరకు కారం వేసుకున్నాను. ఇది మొత్తాన్ని వాటర్ మాత్రం యాడ్ చేసుకోకూడదు. ఆల్రెడీ ఉల్లిపాయలు ఉన్న వాటర్ మొత్తం సరిపోతుంది అనమాట. ఇలాగ బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 2 స్పూన్ల వరకు జీరా, ధనియా వేయించుకున్న పౌడర్ వేసుకుని బాగా కలుపుకొని ఒక 15 మినిట్స్ వరకు మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి. అప్పుడైతే పకోడీ బాగా టేస్ట్ వస్తుంది. నేను ముందుగానే కడాయిలో ఆయిల్ వేసుకొని వేడి చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత ఒక పావు గంట తర్వాత ఇలా పకోడీలు వేసుకున్నాను. నూనె బాగా వేడైన తర్వాత వేసుకోవాలి. ఆ తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇవి బాగా వేగాలన్నమాట. ఇలాగ గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత వేరేగా తీసి పెట్టుకోవాలి. అలాగే మిగతా పిండిని ఇలాగ కొద్దిగా వేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన పాలకూర పకోడీ రెడీ అయిపోయింది. ఇలాగా ఈవినింగ్ టైము ఒక టీతోని ఇలా పకోడీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. పిల్లలకు కూడా ఇలాగ చేసి పెట్టండి. స్కూల్ నుంచి వస్తారు కదా. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.